హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వన్ నైట్. ఈరోజైతే ఈ హైదరాబాద్ వచ్చాం కదా, మొత్తం మా ఇంటి తిప్పుతారంట. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందుకన్నా ముందు ఆకలేస్తుంది, టిఫిన్ అయితే చేయాలి, వెళ్తున్నాం. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తానండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. మెట్రోలో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, కార్ అయితే టైం పడుతుంది అన్నారు. సో అందుకని ప్రిఫర్ చేసాం. ఫస్ట్ టైం అయితే నేను మెట్రో ఎక్కబోతున్నాను. కింద చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు మెట్రో ట్రైన్ దగ్గరికి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మియాపూర్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫోన్లో చూద్దాం, ఎక్కిన తర్వాత చూపిస్తా. అమ్మో మెట్లు అయితే చాలా ఉన్నాయా. తిన్న టిఫిన్ అరిగిపోయింది నాకైతే. నేనైతే చాలా వీడియో కట్ చేస్తాను అనమాట, చాలా లెంతీ అయిపోతుంది. అంతవరకు అయితే ఎవరు చూడరు కదా, మెయిన్ది అయితే చూస్తారనుకొని ఇలా మెయిన్దే పెడుతున్నాను. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే స్నో వరల్డ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 850 అనమాట. మొత్తం టోటల్ 5 or 6 ఉన్నాయి చూడడానికి. నార్మల్గా స్నో వరల్డ్కే చూడాలి అనుకుంటే 650 or 600 ఉంది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పులుగా మన సాక్స్లు ఏమొచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ తర్వాత మనకు సైజు తగ్గట్టు వాళ్ళే ఇస్తారనమాట. సాక్స్, షూ, ఇంకా కోటును గ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఇంకా వేసుకొని అయితే మేము రెడీ అవుతున్నాము లోపలికి వెళ్ళడానికి. మా పాప అయితే క్యూట్గా భలే ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్తాం చూడండి. అందరికి బ్లూ ఇచ్చి నాకు ఒక్కదానికి రెడ్ ఇచ్చారు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏంటి లోపలన్నా లాకర్స్ లా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళంగానే చలి స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను నేనైతే. ఇంకా ఇలాంటి ఒక సెట్టింగ్ ఉన్న తర్వాత కాశ్మీర్ కూడా అవసరం లేదనిపించింది. కాశ్మీర్కి వెళ్ళినట్టే ఫీల్ అయ్యాను నేనైతే. కింద మంచు, ఇంకా చుట్టూరు గేమ్స్ కానీ అలాగా ఆడడానికి చాలా ఉంది. మా పాప అయితే నేను ఇంకా భయపడిపోయాను, ఏడుస్తుంది ఇబ్బంది పడతామో అనుకొని. అస్సలు ఇబ్బంది లేదు, ఇంకా చాలా బాగా ఆడుకుంది. ఫుల్ స్నో. కాశ్మీర్కి వచ్చేసాం, బాగుంది చల్లగా. లోపల సెట్టింగ్ అయితే చాలా బాగా సెట్ చేశారు, చాలా బాగుంది. మా పాప అయితే ఇంకా ఆడడం స్టార్ట్ చేసేసింది. అస్సలు ఏడుస్తుందేమో అనుకున్నాను, అసలు ఏడవలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. నాకంటే మా పాపే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒక 15 minutes తర్వాత అయితే స్నో పడుతున్నట్టు వేశారు. చాలా బాగుంది, చాలా బాగా సెట్ చేశారు కదా. దాని తర్వాత అయితే అక్కడే డిస్కో లాగా ఉంది, సాంగ్స్ అవన్నీ పెట్టారు. నేను దర్శ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏదో మా స్టెప్పులు చూసి మీరు భయపడిపోవద్దు, అక్కడ నచ్చినట్టు వేసాము. ఈ లోపు అయితే మా పాపకి అంటే చిన్నపిల్లలకి కాసేపు బయటికి తీసుకెళ్ళచ్చు అనమాట. 20 minutesకి ఒకసారి అలాగా తీసుకురావచ్చు. 1 hour ఉంటుంది, మనం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు 1 hourలోని. ఇంకా అలా తీసుకెళ్లారనమాట. మా పాప అయినా ఏడ్చేసింది, లోపలికి వెళ్ళిపోదాం అనుకొని. తను బాగా ఎంజాయ్ చేస్తుంది, అందుకనే బయటికి అయితే వద్దనేసింది. ఇంకా అలాగా మేము డ్యాన్స్లు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే చూస్తానండి. అసలు మేము అనుకోలేదన్నమాట స్నో వరల్డ్కి వెళ్తాం అనుకుని, నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాము. అందుకని మా పాపకి షార్ట్ వేసాను, లేకపోతే ఫుల్ ప్యాంట్ వేయాల్సింది. తప్పు పని చేశాను, నాదే రాంగ్ అయిపోయింది. అయినా కానీ ఏడుస్తుందేమో, అల్లరి చేస్తుందేమో అనుకున్నాను. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంది తను. ఇంకా కాసేపు ఉండాలన్నా ఉండిపోయింది. అలా ఎంజాయ్ చేసాం మేమైతే.
మా బుడది మా పని నాది నీ పని నీది అన్నట్టు తనకి ఇష్టం వచ్చినట్టు భలే ఆడుకుంటుంది క్యూట్గా. తర్వాత డాన్స్ వేసుకొని అలసిపోయామన్నమాట. దానికోసం ఇంకాసేపు ఆడుకుంటున్నాం మేమైతే. అక్కడికి ఇంకా అదంతా ఆడుకునేటప్పటికి 1 అవర్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఇంకా మొత్తం అంతా చూసుకొని రావాలనిపించలేదు బయటకు. అయితే ఇంకాసేపు ఆడాలనిపించింది, బట్ తప్పదు కాబట్టి బయటకు వచ్చాము. స్నో వరల్డ్ నుంచి బయటకు వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేశారా? బాగుందా? మా పాప అయితే ఏడుస్తుంది అనుకున్నాను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. బాగుందా స్నో వరల్డ్? ఇప్పుడు నెక్స్ట్ దగ్గరికి వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. ఇదంతా కిడ్స్ ప్లే. అబ్బా వా, చెస్ బాగుంది. ఇంత పెద్దది ఎప్పుడో చూడాల. రాదు. ఇదంతా కిడ్స్ ఆడుకునే ప్లేస్. ఆర్ యు కిడ్? నిధి ఏమాడతావు? ఇదేంటి? ఇదే కదా. వావ్. ఇప్పుడైతే మేము లివింగ్ డేట్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఇలాంటి చోటుకి వెళ్ళడం. ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? నాది తనిషాది చూద్దాము. ఏడుస్తుంది పాపం. కళ్ళు మూసుకుని పడుకోబెట్టేస్తే లోపలికి ఎంట్రీ అవ్వంగానే మా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసేసింది. సో ఇంకా మా అయితే రాననుకున్నారు. అయినా పర్వాలేదు, కళ్ళు మూసుకోమంటే అలా పాపం మూసుకొని పడుకొనే ఉంది. అయినా చూస్తూనే ఉంది, ఏం భయపడలేదు. అంత భయంకరంగా అయితే ఏం లేదనమాట. బట్ నేనైతే ఇంకా ఎవరైనా వచ్చి జడిపిస్తారో అని అనుకున్నాను. అలా ఏం లేదు, బాగానే ఉంది. కానీ భయపడుతూనే వెళ్ళాం మేము లోపలికంతా. మా అరుపులు మేము భయం పోగొట్టుకోవడానికి అలా అరిసామన్నమాట. ఇంకా చూడండి, ఇది కొంచెం బోర్ కొట్టచ్చేమో అనుకుంటున్నాను, బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చూస్తూ ఉండండి. Go ahead. ఏం కాదు, let's నువ్వు చూడలేదు, సైడ్ చూడకుండా వచ్చారు. అక్కడ లోపలే ఉందో. Wait. కొంచెం బ్యాక్. ఫైనల్లీ అయిపోయిందా నిధి?
లివింగ్ ఎండ్ అయిపోయింది. భయపడతామేమో అనుకున్నాం కానీ అంత భయపడలేదు. రైన్ ఫారెస్ట్ అంటే ఏంటో అనుకున్నాను. మొత్తం అంతా ఫారెస్ట్ లాగా అయితే సెట్ చేశారనమాట. మొత్తం అంతా ఆకులతో నిండిపోయింది. అక్కడక్కడైతే రైన్ పడుతుంది. ఇది rain అలాగా forest లైటింగ్స్ అంట. అవన్నీ పెట్టారు. బాగానే ఉన్నది. జస్ట్ చూడొచ్చు. మరి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు నాకైతే. జస్ట్ నార్మల్గా అంతే, లోపల చీకటిగానే ఉంది. ఏమైనా వీడియోస్ తీయడానికి కూడా ఏమీ అవ్వదు అనమాట. అంటే రైన్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలా చూపించడానికి. ఓకే, బట్ కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంది అనిపించింది. అంతే, చూస్తూ ఉండండి. సరిగ్గా కనిపించట్లా. ఇక్కడ ఏదో ఉంది. చింపాంజీ. ఇప్పుడు అయిపోయినా కాము కాము. రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్ అయిపోయిందా? ఇంకా ఏమన్నా ఇంకొకటి ఉంది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాం. 4th ప్లేస్ అప్ సైడ్ డౌన్ అంట. ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బయట అయితే చూసినప్పుడు ఈ ఫొటోస్ ఎలా తీసారబ్బా తలకిందులుగా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. లోపలికి వచ్చి చూస్తే ఐటమ్స్ అవన్నీ పైన వేలాడి తీసేశారు. కింద మనతో ఫోటో తీపించుకుంటున్నారు అనమాట. ఫొటోస్ అయితే ఐ క్లాస్ గా వచ్చాయి. చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 5th ప్లేస్ ఏమో ఆప్టికల్ ఇల్యూజన్ అన్నమాట. ఏంటో అనుకున్నాను. మనకైతే 2 గ్లౌజులు ఇస్తారు. ఆ గ్లౌజులతోనే మొత్తం టచ్ చేయాలి మిర్రర్. వితౌట్ గ్లౌజ్ లేదనమాట. ఇంకా ఫొటోస్ అయితే నాట్ అలౌడ్. బట్ నేను పర్మిషన్ తీసుకొని అయితే తీసుకున్నాను ఫొటోస్, వీడియోస్ అవైతే. ఇలాగా సెర్చ్ చేసుకుంటూ ఇది ఒక టాస్క్ లాంటిది. ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళాలి. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. మొత్తం అంతా ఎటు చూసినా సరే నేనే కనిపిస్తున్నాను. బాగుంది కదా. ఇంకైతే ఈవినింగ్ 6:30 అయిపోయిందనమాట. ఇంకా బారోచిలోనే భోజనం చేసేసి, అంటే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా లంచ్, నైట్ డిన్నర్ ఒకేసారి అయిపోయిందనమాట. ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అస్సలు చార్మినార్ చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం చూడడం అనమాట. చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లో అలాగే చూడడము. అలాగా చిన్నగా షాపింగ్ అయితే తీసుకున్నాను. అంత ఎక్కువసేపు టైం లేక వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అంతే, వెళ్ళే దారిలో అయితే చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఓపెన్ చేశారనమాట సీఎం గారొచ్చి. సో ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ అవన్నీ పెట్టి సాంగ్స్ గానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అనిపించింది. దీపం అయితే చాలా బాగుంది కదా. అలా చూసుకుంటూ అయితే వెళ్ళాము. పక్కనే హుస్సేన్ సాగర్ అయితే సూపర్ ఉంది. మొత్తం అంతా లైటింగ్స్ తోని. ఇదే నా హైదరాబాద్ లో ఫస్ట్ వీడియో అన్నమాట. చాలా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.